మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లో కొంతమంది మాత్రం మనకి చాలా యూనిక్ గా కనిపిస్తారు. యూనిక్ కాన్సెప్ట్ చేస్తూ ఉంటారు. సో మొత్తానికి ఈ వీడియోస్ చేయాలన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది? కాన్సెప్ట్ అంటే ఎప్పటి నుండి ఉంది అక్క. అంటే ఈ ఆటో డ్రైవర్ కష్టాలు ఏంటి? యూట్యూబ్ నుంచి రెవెన్యూ బాగానే జనరేట్ అవుతుందా? పర్లేదు అక్క. నీ ఫస్ట్ యూట్యూబ్ రెవెన్యూ ఎంత తమ్ము? 18,000 అంట. కానీ ఈ 5 years లో నువ్వు హైయెస్ట్ ఎప్పుడు తీసుకున్నావు? హైయెస్ట్ అంటే అక్క గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా? లేదక్క, గర్ల్ ఫ్రెండ్ చూడు వీడియో చూస్తుంది అమ్మాయి. లేదు, ఎందుకు చెప్పలేదని తర్వాత అడుగుతుంది, ఛాన్స్ మళ్ళీ గొడవలు అవుతాయి. లేదక్క, గర్ల్ ఫ్రెండ్ లేదు. కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటావు? ఎలా అంటే ఒక సిచ్యువేషన్ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్ గా ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ లో కొంతమంది మాత్రం మనకి చాలా యూనిక్ గా కనిపిస్తారు. యూనిక్ కాన్సెప్ట్ చేస్తూ ఉంటారు. తనకి ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క గెటప్ లో మనకి కనిపిస్తూనే ఉంటారు. ఆటో డ్రైవర్ గా కనబడుతూ ఉంటుంది, అండ్ ఒక డిఫరెంట్ కూరగాయలు అమ్ముతూ ఉన్న గెటప్ లో కనబడుతూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా వ్యూవర్షిప్ కోసం కాకుండా తనకి దేశం మీద ఉన్న భక్తి అండ్ అలానే సొసైటీ మీద ఉన్న రెస్పెక్ట్ తను ఆ వీడియోస్ త్రూ మనకి చూపిస్తూ ఉంటారు. సో ఏంటి అనేది ఈరోజు అశోక్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. హాయ్ తమ్ముడు. హాయ్ అక్క. సో ఫైనల్గా వీడియోస్ అన్నిటిలో కూడా ఒక డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాం. అంటే కాన్సెప్టా లేకపోతే ఎందుకు ఏంటి అంత ఇంట్రెస్ట్ నీకు? అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అక్క. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మూవీస్ లో ట్రై చేయాలని ఉంది, బట్ ఏంటంటే మనకి అక్కడ అంతగా ఎవరు తెలియదు కదా. సో యూట్యూబ్ ని యూజ్ చేసుకొని మూవీస్ లోకి వెళ్ళాలని ఇలా యూట్యూబ్ లో కంటెంట్ క్రియేషన్ అనేది చేస్తున్నా. యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేయాలి అనేది ఇష్టం. అంటే మూవీస్ లోకి వెళ్ళటం కోసం ఇక్కడ యూట్యూబ్ లో మనం ప్రూవ్ అవ్వాలి కదా ఫస్ట్. సో అందుకని యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేసి మూవీస్ లోకి వెళ్దామని. మూవీస్ లోకి వెళ్ళాలి. ఒకసారి ఆటో డ్రైవర్ గా కనబడతావు, కొంచెం కూరగాయల అమ్మాయి అబ్బాయిలా కనిపిస్తావు. ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది కదా. అది మనలో ఉన్న యాక్టింగ్ ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక మెయిన్ థింగ్. సెకండ్ ఏంటంటే వాళ్ళ రియల్ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తారు. అంటే ఇప్పుడు వెజిటేబుల్ వెండర్ కానీ ఆటో డ్రైవర్ కానీ ఇట్లా వాళ్ళు కస్టమర్స్తో కానీ పాసెంజర్స్తో కానీ ఎలా ఉంటుంది అన్నది అలా చూపిద్దామని. సో వెజిటేబుల్స్ వెండర్స్ తో నువ్వు మాట్లాడావు. సో వాళ్ళతో నువ్వు తెలుసుకున్న థింగ్స్ ఏంటి? అంటే ప్రతి ఒక్కరికి కొన్ని కష్టాలు ఉంటాయి అక్క. ఆ కష్టాన్ని మనం కామెడీగా చూపిద్దాం అనేది నా ఇంటెన్షన్. సో వెజిటేబుల్స్ వెండర్ కష్టాలు ఏంటి, దాన్ని కామెడీగా ఎలా చెప్పావు? కష్టాలంటే నాకు అంత పర్టికులర్ గా తెలియదు, ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఫుల్ ప్లెజ్ గా తెలుస్తుంది. మనం ఏంటంటే చూసి తెలుసుకున్నంత వరకే. అంటే ఉంటాయి అక్క, ఇప్పుడు కాయగూరలు తెచ్చుకుంటారు, అవి పాడైపోయే లోపు సేల్ చేసేయాలి, లేదంటే ఇంకా పాడైపోతాయి అన్న టైంకి ఇంకా తక్కువకి సేల్ చేయాలి. ఇలా ప్రాబ్లమ్స్ అంటే నాకు ఫుల్ ప్లెజ్ గా తెలియదు, కొంతవరకు తెలుసు. అలాగే కస్టమర్స్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, మ్యానిపులేట్ చేస్తారు. బిజినెస్ కదా అక్క, అది బిజినెస్ అంటేనే మ్యానిపులేషన్. ఇంకా మనీని ఎలా ప్రాఫిట్స్ తెచ్చుకోవాలి ఎలా ఉంటుంది అది. సో వాళ్ళ కష్టాలు, బిజినెస్ కష్టాలు, మ్యానిపులేషన్ కష్టాలు అన్ని కూడా ఈ వీడియోలో కనబడతాయి. అప్పుడప్పుడు కనబడతాయి. అంటే మనకి ఇచ్చేది 1 minute డ్యూరేషన్, 1 minute to 3 minute డ్యూరేషన్. ఇప్పుడు పెరిగింది 3 minutes కి. సో ఆ గ్యాప్ లో మనం ఒక కాన్సెప్ట్ వీడియో అలా చేస్తుంటాం. సూపర్. అండ్ ఆటో డ్రైవర్ కష్టాలు ఏంటి? ఆటో డ్రైవర్ కష్టాలా ఉంటాయి అక్క. ఇప్పుడు ప్రెజెంట్ ర్యాపిడో ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ కమిషన్లు వెళ్తాయి. అంటే ఇప్పుడు వాళ్ళ కష్టం వాళ్ళు 30% తీసుకుంటున్నట్టు, 30% అని కాదు, ఇప్పుడు తగ్గిందని విన్నాను. ఎంతో కొంత వాళ్ళ కష్టం అనేది పోతుంది కదా. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అంటే ఈ రైడ్లు అనేది ఇస్తున్నారు, అదే అవి లేకపోతే వాళ్ళకి రైడ్స్ కూడా రావు కదా. ఇలా కొన్ని ఉంటాయి. డీజిల్ కష్టం అంటే డీజిల్ ప్రైసులు పెంచడం, సడన్ గా పెరిగిపోవడము, సడన్ గా ఈ క్యాబ్ బుకింగ్స్ అయిపోయి యాప్స్ లోకి రావడం, ఏదైనా కొంత తెలియకపోవడము, పాపం వీళ్ళకి కస్టమర్స్ లేకపోవడం అన్ని బాధలే. అవునా? ట్రూ. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి?
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే డాడీ టైలర్ ప్లస్ వాచ్ రిపేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మానేశారు. నాకు జాబ్ వచ్చాక ఇలా మానేయమన్నా, జాబ్ చేసే అంటే ఐటీలో జాబ్ చేస్తున్నా, అట్లా అలా మానేయమంటే అప్పుడు మానేశారు. ఇప్పుడు మన నాన్న అంటే ఒక ఫుడ్ కోర్ట్ ఉంది మాకు, అక్కడ చూసుకుంటున్నారు. అంటే ఏదో చేయాలి కదా, ఖాళీగా ఎందుకని. సూపర్. ఎక్కడుంది ఫుడ్ కోర్ట్? రామా టాకీస్ లో. రమా టాకీస్ రోడ్. సో ఇది ఎప్పుడు తీసుకెళ్తున్నాం మాకు ఫుడ్ కోర్ట్ కి? అదా, మీరు ఫ్రీ అయితే వెళ్ళచ్చు. నిజంగా తీసుకెళ్తావా? తీసుకెళ్తా. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉంటుంది? అది 12 to నైట్ 9:30 10:30 వరకు ఉంటుంది. 9:30 to 10:30 వరకు. అయితే రేపు అయితే వెళ్దాం అయితే. సరే, ఓకేనా? రేపు ఖచ్చితంగా మమ్మల్ని ఫుడ్ కోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సరే, ఓకేనా? నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేయాలి మాకు. సరే, ఓకే, సూపర్. ఫుడ్ కోర్ట్ లో ఏంటి ఉంటాయి? అదే నాకు అంటే ఫాస్ట్ ఫుడ్ ప్లస్ ఈ చైనీస్ ఉంటాయి కదా. సరే, నాన్నగారిని కూడా డాడీనా? ఓకే. అండ్ మదర్ ఇంట్లోనే హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. సో నాన్నగారు అది చూస్తుంటారు. నువ్వేం జాబ్ చేస్తున్నావు? ఐటీలో సిస్టమ్ ఇంజనీర్ అక్క. సిస్టమ్ ఇంజనీరింగ్. వైజాగ్ కాదు, హైదరాబాద్ సెట్. అయితే మనం హైదరాబాద్ లో ఇంటర్వ్యూ చేసేవాళ్ళం కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ వైజాగ్ డీసీ కూడా వెళ్ళొచ్చు. వైజాగ్ దీనికి కూడా వెళ్ళొచ్చు. వైజాగ్ బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ హోమ్. అదే అంతేం రాదక్క, మనం ఏం సరిగ్గా చెయ్యం కదా. అంటే ఇది చెయ్యాలి అది చెయ్యాలంటే అంత ఉండదు కదా అక్క. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే పెళ్లి సంబంధాలు. ఫ్రెషర్ అక్క నేను, ఇంకా ఫ్రెషర్. ఓకే. జాబ్ చేస్తూ యూట్యూబ్ పర్వాలేదా? జాబ్ కి ఏం ప్రాబ్లం లేదా? పర్లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. సో మొత్తానికి ఈ వీడియోస్ చేయాలన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది? కాన్సెప్ట్ అంటే ఎప్పటి నుండి ఉంది అక్క. నేను అంటే ఈ వీడియోస్ చేయాలని కాదు, కానీ యాక్టింగ్ అంటే నాకు దాదాపు ఒక 6th క్లాస్ నుండి పిచ్ ఉంది. కానీ వీడియోస్ చేయాలనేది ఎప్పుడంటే ఒక 2018-17 ఆ టైంలో ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. అంటే త్రూ యూట్యూబ్ మనం ప్రూవ్ చేసుకోవచ్చు అట్లా. యూట్యూబ్ నుంచి రెవెన్యూ బాగానే జనరేట్ అవుతుందా? పర్లేదు అక్క. నీ ఫస్ట్ యూట్యూబ్ రెవెన్యూ ఎంత తమ్మో? 18,000 అంత. ఫస్ట్ వీడియోకి వచ్చిన ఫస్ట్ వీడియో కాదక్క, 1 month రెవెన్యూ. 1 month రెవెన్యూ 18,000 అంత. సో హైయెస్ట్ రెవెన్యూ ఎంత తీసుకున్నావు ఇప్పటి వరకు? అంటే నాట్ లాస్ట్ మంత్ అనో ఈ మంత్ అనో నేను అనట్లేదు. నువ్వు ఇప్పటి వరకు చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years అవుతుందా? 2 years కాదక్క, 5 years అయింది. 5 years అవుతుంది. కానీ నాకు రీచ్ వచ్చింది 23లో అలా వచ్చింది. 23లో అంటే ఆల్మోస్ట్ 2 years నుంచి. సో ఈ 2 years నుంచి కానీ ఈ 5 years లో నువ్వు హైయెస్ట్ ఎప్పుడు తీసుకున్నావు? హైయెస్ట్ అంటే అక్క బాగా ఫ్లక్చుయేట్ అవుతుంది అక్క. ఒక మంత్ 30,000 వస్తుంది, ఒక మంత్ 80,000 వస్తుంది, చెప్పలేం. అది ఫ్లక్చుయేట్ అవుతుంటది. హైయెస్ట్ 85 అట్లా ఒకసారి వచ్చింది. ఒక్కసారి 85,000 వచ్చింది యూట్యూబ్ నుంచి. అంటే వీడియోస్ మంచిగా వెళ్ళి ఉంటాయి. వీడియోస్ మంచిగా మంచి రీచ్ ఉంటే అలా వస్తుంది, లేదంటే లేదు. ఓన్లీ షార్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి. సో మన వైజాగ్ లో జనాలు గుర్తుపడుతుంటారా? గుర్తుపడతారు. ఏమంటారు అక్క? బాగుంటాయి అంటారు, వీడియోస్ బాగుంటాయి. ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు, లేదంటే వీడియోస్ బాగుంటాయి బ్రో ఆల్ ది బెస్ట్ ఇట్లా చెప్పేసి వెళ్ళిపోతుంటారు. మనకి గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా? లేదక్క, గర్ల్ ఫ్రెండ్. చూడు వీడియో చూస్తుంది అమ్మాయి, లేదక్క. ఎందుకు చెప్పలేదని తర్వాత అడుగుతుంది, మళ్ళీ గొడవలు అవుతాయి. లేదక్క, గర్ల్ ఫ్రెండ్ లేదు. గర్ల్ ఫ్రెండ్ లేదు, అరేంజ్ మ్యారేజ్ లేదు కాబట్టి ఇలా చేయగలుగుతున్నా. లేకపోతే వాళ్ళకి టైం స్పెండ్ చేయాలి కదా. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ప్రతి ఒక్కరు నిజంగా అమ్మో గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలా ఉండగలుగుతామా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలా చేయగలుగుతామా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే వెళ్ళగలుగుతామా? అంతే కదక్క, నిజమే కదా. అదే ఆఫ్టర్ 9:30 10 తర్వాత లైఫ్లో ఒక తోడు ఉండాలి, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా తోడు ఉండాలి అని అంటారు మళ్ళీ. అలా ఏం లేదక్క, నేను ఆ టైంలోనే స్క్రిప్ట్ ఆలోచించుకుంటా. ఆ టైమే ఇంకా ఫ్రీగా ఉంటా అక్క. అంటే సైలెంట్గా ఉంటుంది, రూమ్ సైలెంట్గా ఉంటుంది. అప్పుడే మంచి థాట్స్ వస్తాయి. మంచిగా రాసుకుంటాం. అప్పుడే రాసుకుంటా. కంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటావు? ఎలా అంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని ఆ సిచ్యువేషన్ నేను ఉంటే ఏ విధంగా మాట్లాడితే ఇలా ఆలోచిస్తా. నీకు సపోర్ట్ ఎవరు ఉంటారు? అంటే వీడియోలో సపోర్ట్ అయితే గోవర్ధన్, నా కజిన్, వాడు గోవర్ధన్ ఉంటారు, ఇంకా రమ్య, మహి, ఇలా మా టీం అలా ఉంటాం. ఎంతమంది మీ టీం? మా టీం ఇంతకుముందు 4 members ఉండేవాళ్ళం. నేను, గోవర్ధన్, రమ్య, మహి.
ఇప్పుడు ఇంకా మా తమ్ముడు ఒకడు యాడ్ అయ్యాడు, కజిన్ వాడు కూడా. ఇంకా ఇద్దరు నా past లో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్, ఆ అబ్బాయిలు ఇద్దరు యాడ్ అయ్యారు. అలా ఇంకొంచెం పెరిగింది టీం. టీం పెద్దదిగా పెరిగింది చక్కగా. నీ గోల్స్ ఏంటి? అంటే యాక్టర్ అవ్వాలని ఉంది. యాక్టర్ అవ్వాలక్క. సో అది అవుతావు. తర్వాత అంతే అక్క, యాక్టర్ అనేది నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. బిగ్గెస్ట్ అంటే ఒక మంచి మూవీలో ఒక మంచి రోల్, మంచి మూవీ అని కాదు, ఏ మూవీ అయినా అంటే మంచి రోల్ కావాలి. అంటే ఎక్కువ టైం ఉండేది, ఎక్కువ డైలాగ్స్, ఇట్లా ఉండేది చేయగలుగుతావు. నీకు ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం, చాలా ప్యాషన్. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఫేవరెట్ యాక్టర్ అంటే అక్క ఒకరని కాదు, అందరూ ఇష్టమే. అందరూ ఇష్టమే ఉంటారు, బట్ ఎవరో ఒకరికి మాత్రం అభిమానంలో అంటే చిన్న ఎక్స్ట్రా ప్లేస్ ఉంటుంది హార్ట్ లో, వాళ్ళకి మాత్రం. అంటే కొంచెం ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ప్రభాస్ గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ ఇద్దరిలో ఒక్కొక్క డైలాగ్ చెప్పాలి. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నాక చెప్పాలి మరి. అంటే ఆ డైలాగ్స్ వాళ్ళు చెప్తేనే బాగుంటది అక్క. వాళ్ళ డైలాగ్స్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్ గా అవ్వాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు చెప్పినా కూడా బాగుంటుంది. వద్దు అక్క డైలాగ్స్ అంటే నేను వాళ్ళని అంటే అలా చెప్పలేను. ఎందుకంటే సరే, నీ డైలాగ్స్, నువ్వు రాసుకునే డైలాగ్స్ లో నీకు ఇష్టమైన నీ 2 డైలాగ్స్ చెప్పు. నాది ఏంటంటే డైలాగ్స్ అంటే ఏం ఉండవు పర్టికులర్. ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో చెప్పే డైలాగ్ ఒకటి ఉంటది పర్టికులర్ గా, అది మంచి ఫేమస్ అవుతుంది ఆ డైలాగ్. అలా నా రీల్స్ లో డైలాగ్స్ ఏమి ఉండవు, ఒక స్క్రిప్ట్ అలా వెళ్తుంటది, అవునవును. ఏంటంటే నవ్వుకుంటారు అంతవరకే. మరి కామెడీ వేలో ఎందుకు వెళ్తారు? కామెడీ అంటే అందరికి ఇష్టం కదా అక్క. ఎంటర్టైన్ అవుతారు, స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. కామెడీ అనగానే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఎవరో సైకో వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు కానీ మాక్సిమం ప్రతి పర్సన్ కి కామెడీ అనేది అంటే ఇష్టం ఉంటది. నీకు వచ్చిన ది బెస్ట్ కమెంట్ ఏంటి? ఇంత డిస్గస్టింగ్ ఏంట్రా బాబు అనిపించి డిస్గస్టింగ్ కమెంట్ ఏంటి? అంటే వస్తాయి అక్కడ, చాలా వస్తాయి. కొంతమంది అంటారు, అన్న నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నువ్వు సినిమాల్లో ఉండాలన్నా అంటారు. అది మంచి కామెంట్. అలాంటి కామెంట్స్ కొన్ని కొన్ని బాగుంటాయి. అంటే కొంచెం బూస్టింగ్ వస్తుంది అలాంటి కామెంట్స్. ఇంకా తిడతారు కొంతమంది, అంటే కామెడీ చేసిన వాళ్ళకి నచ్చదు. అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అక్క ప్రతి రీల్లోనూ మనం ఏం చేసినా ఎంచుతారు, అంటే సంథింగ్ వాళ్ళకి నచ్చింది ఏదో అది. నేను అప్పటికి ఒక బూత్ లేకుండా మ్యాక్సిమం అంతా కొంచెం కామెడీ వేలోనే వెళ్తాను కానీ ఎవరిని కించపరిచే టైప్లో ఉండదు. అయినా సరే పాయింట్అవుట్ చేస్తారు, ఏదో ఒక పాయింట్ లేపుతారు దాని మీద. అంటే మళ్ళీ ఎక్కువ మంది అంటారు, 1-2 కామెంట్స్ వస్తాయి, డిలీట్ చేసేస్తారు అంతే. సో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు, చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. సో నీకు నచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వైజాగ్ కానీ ఎక్కడైనా, ఏపీ, తెలంగాణ? అంటే నార్మల్ గా అక్క ఫస్ట్ స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అంటే నేను కొంతమందిని ఫాలో అయ్యేవాడిని బాగా ఎక్కువగా. ఫస్ట్ ఆశిష్ చించాలని అని హిందీ అతన్ని కొంచెం ఫాలో అయ్యేవాడిని, అతనిలా చేద్దాం అది ఇది అని చెప్పి. అది మనకి వర్కౌట్ అవ్వదు అని తెలుసుకున్నాను. అంటే వీడియోస్ కూడా చేశా స్టార్టింగ్లో అతనిలానే, అది వీడియోస్ ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. అంటే ఏంటంటే ఓన్లీ షార్ట్స్ అండ్ రీల్స్లోనే వర్కౌట్ అవుద్దని అర్థమైంది. అయితే మన తెలుగులో సాత్విక్ ఆనంది, ఇంకా అన్బీటబుల్ కల్చర్ వాళ్ళది, మెయిన్గా వీళ్ళిద్దరే చూస్తా మెయిన్గా. కానీ వాళ్ళది నాది ఒకలా ఉండదు కామెడీ. అన్బీటబుల్ కల్చర్ వాళ్ళది ఫుల్ విలేజ్ కామెడీ ఉంటుంది. సాత్విక్ ఆనంద్ అంటే అతనితో నేను వర్క్ చేశా, సో అతని టీంలో వర్క్ చేసా ఒక 4 months అట్లా. అతనిది మన కులం వాళ్ళ కాన్సెప్ట్స్, అతని కాన్సెప్ట్స్ కూడా బాగుంటాయి. అలా కొంచెం తెలుసుకొని నేర్చుకున్నా. యాజ్ అ యూట్యూబర్గా మీకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? మీ వెనకాతలు ఉన్న హార్డ్ వర్క్ ఏంటి? ఎలా వీడియో తీస్తారు? ఎలా ఎడిటింగ్ ఉంటుంది? ఒకవేళ సౌండ్ కట్ అవుతుంది, ఒక్కసారి సౌండ్ మంచిగా రాదు, నాయిస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ చాలా శీత కష్టాలు పీత కష్టాలు అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ అన్నీ ఉంటాయి కదా. స్టార్టింగ్ నుంచి ఈ రోజు డెవలప్మెంట్ వరకు, బిగినింగ్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు ఉన్న స్టెప్స్ ఏంటి మీ లైఫ్లో? బిగినింగ్ లో అక్క అది అసలు అంటే ఒక స్క్రిప్ట్ అనేది అనుకుంటాం, స్క్రిప్ట్ని దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది క్లారిటీ ఉండేది కాదు. అంటే ఇప్పుడు నేను ఎలా స్క్రిప్ట్ రాస్తున్నానో 5 years బ్యాక్ కూడా అలానే రాయగలను, తేడా ఏమి ఉండదు. కానీ దాని ప్రెజెంటేషన్ అనేది మారింది, అందువల్ల దాన్ని చూసి ఆడియన్స్ కొంచెం ఇష్టపడ్డారు. మొత్తానికి అలా ఉన్నది ఇలా వచ్చింది అనమాట. అది ప్రెజెంటేషన్ బాగుండాలి. మనం ఏ స్క్రిప్ట్ అయినా సరే, ఏ జోక్ అయినా సరే
ప్రెజెంటేషన్ కరెక్ట్ గా ఉంటే అది ఆడియన్స్ కి నచ్చుతుంది. ఏదైనా ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్, ఎడిటింగ్ ఎవరు చేస్తారు? ఎడిటింగ్ అన్ని నేనే చేసుకుంటా. టేకింగ్ అది కూడా నేనే. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి నేను చేసేటప్పుడు ఏంటంటే కో యాక్టర్స్ కానీ మా తమ్ముడు అన్నా కదా వాడు కానీ ఎవరో ఒకరు షూట్ చేస్తారు. అనుకున్న గోల్ 100% రీచ్ అయ్యి ఒక మంచి యాక్టర్ గా మేము అందరూ నిన్ను బిగ్ స్క్రీన్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. థ్యాంక్స్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.